నేను 5:30కి వెళ్ళి చెల్లిని ఎక్కించుకొచ్చేటప్పుడు ఈ మాట అడిగాను. ఇంకా ఫోన్ చేస్తున్నారు ఎలాగని. చిన్నుగాడే ఫోర్స్ చేస్తున్నాడని ఫోన్లు చేసినా నేను కట్ చేశాను అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి అమ్మ ముందు నాన్న ముందు కూడా అడిగినప్పుడు మొత్తం పూర్తి వివరాలు కూడా చెప్పింది. వాళ్ళు ఇలాగ నిన్ను చంపేస్తాం అంటున్నారు, నీ మీద యాసిడ్ పోస్తాం అంటున్నారు, నీ మీదే కాదు నా మీద కూడా పోస్తాం అంటున్నారు, మా గురించి నువ్వు భయపడక్కర్లేదు, మేము ఏదైనా చేయగలం, మా ఫ్రెండ్ కారు కూడా ఉంది తెలుసుగా అయ్యి అంటున్నారు అని చెప్పేసి భయపడిపోయింది. ఇంకా అమ్మగారు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను బాబాయ్ గారికి చెప్పిన తర్వాత ఇక వదిలేసాం ఆ ఇష్యూ. నైట్ మాట్లాడదాం అన్నారని చెప్పేసి వదిలేసాం. పిల్ల స్నానం చేసింది, మా నాన్నమ్మగారి ఇంటికి వెళ్ళింది, అక్కడ కూర్చుంది. మేము ఇంతలోకి మా బాబాయ్ గారు వచ్చి పెద్దలు పిలుచుకొచ్చి నన్ను కొట్టారు కదండి ఆ గొడవ గురించి మాట్లాడుతున్నాం. అది మాట్లాడేటప్పుడే మా బాబాయ్ గారు కూడా ఈ గొడవను కూడా కొద్దిగా చెప్పారు. ఇలా జరిగిందంట, మనం దీన్ని పోలీస్ స్టేషన్ దాకా వదిలే కానీ మనమే చెప్దాం ఒకసారి అని చెప్పేసి చెప్పారు. ఈలోపు పిల్లని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చాం నానమ్మ వాళ్ళ ఇంటికి నుంచి. ఆ పిల్లే వచ్చింది కూడా. మేము చెప్పాము వాడు ఇలాంటోడు అలాంటోడు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడే చెప్పాలి, నువ్వు ఇప్పుడు దాకా లేట్ చేయకూడదు అనేసి కూడా చెప్పామండి. చెప్పిన తర్వాత నిజమే చెప్తున్నానండి, వాళ్ళే చేశారు, నాదేం తప్పు లేదు, వాళ్ళు ఫోర్స్ చేయబట్టే మాట్లాడాను, నాకేమీ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మా అమ్మగారికి కూడా చెప్పారండి. అమ్మగారు కూడా సరే అన్నారు. జడిచిపోయిందండి అమ్మగారు. ఇలాగ ఎంతకాలం నుంచి ఏడిపిస్తున్నారు మీ చెల్లిని? 2 months బ్యాక్ 3 months నుంచి కూడా ఏడిపిస్తున్నారు అని చెప్పేసి చెప్పిందండి తను.